దొండకాయ పెసరపప్పు కూరలాగా వండిన అన్నేసి ఇప్పుడు దీన్ని చట్నీ పట్టుకుందాం. మిక్సీ గిన్నెలు వేసి ఎల్లిపాయలు ఒక 4-5, ఒక చెంచాడంత జీలకర్ర, ఒక 2 కరివేపాకులు రెమ్మలు, సరిపడా ఉప్పు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఒక పావడంత నూనె పోసి రెండు ఎండుమిర్చి, కొన్ని మిరపగింజలు, కొంచెం మినపప్పు, అన్ని హాఫ్ చెంచా శనగపప్పు, ఒక కరివేపాకు రెమ్మ. తాలింపుకు నూనె కాగుతుంది. కొంచెం జీలకర్ర, ఇప్పుడు చట్నీ రెడీ. దొండకాయ పెసరపప్పు చట్నీ రెడీ. ఇడ్లీతోటి కానీ దోశతోటి కానీ అన్నంలో కూడా తినచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. మంచిగా వేడి చేసి సిమ్లో పెట్టి కలుపుకుంటా ఉండి దగ్గరికి వచ్చేదాకా కలిపి మంచిగా పచ్చడిలాగా చేసి ఒక డబ్బాలో ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజులైనా ఉంటుంది ఖరాబు కాకుండా. ఎందుకంటే పప్పును దొండకాయ కూడా నూనెలో వేగింది. వేగేటప్పుడే కారం అవి అన్నీ వేసిన. ఇప్పుడు ఒక డబ్బాలో తీసుకుంటే గిన్నెలను డబ్బాలను పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అన్నంతో అయినా, ఇడ్లీ అయినా, దోశ అయినా. బాయ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.